హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఐపీఎల్ రిటెన్షన్స్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు అఫీషియల్ వర్డ్ బయటకు రావడానికి. ఆల్రెడీ చాలామంది ట్విట్టర్లో వాళ్ళకి వచ్చిన సోర్సెస్ ఆధారంగా మాట్లాడేస్తూ ఉన్నారు. 5 రిటెన్షన్స్ అంటున్నారు, 75 కోట్లు అంటున్నారు, 120 కోట్ల ప్రైజ్ మనీ అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆర్టీఎం కూడా ఉందంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ ఈ వీడియోలో జైషా ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశాడు. ఇంపార్టెంట్ అలాగే ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్. ఆ అనౌన్స్మెంట్ని డీకోడ్ చేసే ప్రయత్నాలు చేద్దాం. అనౌన్స్మెంట్ ఏంటి, ఈ డీకోడింగ్ ఏంటో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ జైషా చెప్పింది ఏంటి అంటే కనుక ప్రతి మ్యాచ్కి అదనంగా ఆ ప్లేయింగ్ 11 అన్నాడు, కానీ ప్లేయింగ్ 12 అది ఆ మ్యాచ్ కూడా చెప్తా. ప్రతి మ్యాచ్లో కూడా ఒక అదనంగా ఒక అమౌంట్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యాడు. సో విచ్ మీన్స్ లెక్క ఏంటి, అక్కడ 7.5 lakhs పర్ ప్లేయర్ అదనంగా పెట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు. సో 7.5 lakhs అదనంగా పెట్టుకోవాలని మాట్లాడుతూనే లీగ్ మొత్తానికి ఎవరెవరైతే ఆ స్క్వాడ్లోకి ఎంట్రీ ఇస్తారో, అంటే నాట్ జస్ట్ అంటే మీకు ఎలా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ ఒక ప్లేయర్ ఆక్షన్లో 5 కోట్లకి కొనుగోలేడు ఒక ఫ్రాంచైజ్కి. 5 కోట్లు కాకుండా అదే ప్లేయర్ కనుక ఒక 5 మ్యాచ్లు ఆడాడు అనుకోండి, ప్రతి మ్యాచ్కి 7.5 లక్షలు చప్పున 5 మ్యాచ్లకి 37.5 లక్షలు అదనంగా వస్తాయి. సో ఓవరాల్గా అతనికి వచ్చే అమౌంట్ ఈస్ 5 crores. ఆ తర్వాత మళ్ళీ మీకు 37.5 lakhs, 5 crores 37 lakhs 50,000 అంత అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ అదే ప్లేయర్ కనుక 15 మ్యాచ్లు ఆడాడంటే, ప్రతి 14 మ్యాచ్లు ఆడాడంటే కనుక అతనికి 1.05 crores అదనంగా వస్తాయి. సో 5 కోట్లు మాత్రమే కాకుండా 14 లీగ్ మ్యాచ్లు ప్రతి దాంట్లోనూ మెయిన్ 11లోనూ మెయిన్ 12లో ఉన్నాడంటే కనుక 1.05 crores అదనంగా వస్తాయి. నేను ఇక్కడ లెక్క ఏంటి, ప్రతి ఫ్రాంచైజ్కి కూడా 12.60 అమౌంట్ అనేది అదనంగా పెట్టుకోవచ్చు, అదనంగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అనౌన్స్మెంట్ చేశాడు. ఈ 12.6 ఎట్లా వచ్చింది, 1.05 ఒక ప్లేయర్కి 11 మ్యాచ్లు ఆడితే. సరే ఇంకా డీకోడ్ చేయండి. 7.5 lakhs పర్ ప్లేయర్ ఇన్ ది ప్లేయింగ్ 11 అన్నాడు. బట్ 12.6 రావాలి అంటే కనుక అది ప్లేయింగ్ 12 ఉండాలి, విచ్ మీన్స్ ఇంపాక్ట్ ప్లే రూల్ ఉండబోతోంది. వచ్చి ఆ పక్కనే చెప్పారు. అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చిందో రాలేదు నాకు తెలియదు, చూడలేదు న్యూస్లన్నీ కూడా. బట్ ఒకవేళ అఫీషియల్గా రాలేదు అంటే కనుక ఈ మ్యాథ్స్ అనేవి చాలా క్లియర్గా చెప్తున్నాయి దట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండబోతోంది. రూల్ విచ్ ఇస్ నాకైతే నచ్చలే. నేను లాస్ట్ ఇయర్ చెప్పా, అంతకుముందు ఇయర్ చెప్పా, ఆ రూల్ పెడదామని ఆలోచనప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా దట్ రూల్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్. బట్ ఎంటర్టైన్మెంట్ కోషెంట్ పరంగా చూస్తే దట్ రూల్ వర్క్డ్ వెల్ ఫర్ ఐపీఎల్, వెల్ ఫర్ బ్రాడ్కాస్టర్స్. ప్రాబ్లీ అందుకే ఉందేమో తెలియదు. ఇంకొక ప్లేయర్కి అవకాశం వస్తుందని చెప్పేసి ఒక పాజిటివ్ సైడ్లో చూడమని రవిశాస్త్రి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. బట్ అలా కాదనుకుంటే ఇండియన్ మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు, ఓ షామ్స్ ములానీ లాంటి వాళ్ళు, ఓ తనుష్ కోట్యాన్ లాంటి ఎవరైతే డొమెస్టిక్ క్రికెట్లో చాలా బాగా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది అంత పెద్దగా హెల్ప్ చేయదేమో అని అనిపిస్తుంది. బట్ జెన్యూన్ ఆల్రౌండర్స్కి ఎటువంటి డోకా లేదు. ఓ రసల్ లాంటి వాళ్ళు, ఓ సునీల్ నారాయణ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి డోకా అనేది, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళకి ఎటువంటి డోకా అనేది ఉండదు. బట్ ఓవరాల్ పిక్చర్ చూస్తే కనుక ఇది 7.5 కోట్లు అదనంగా ఒక మ్యాచ్ మెయిన్ 12లోకి వస్తే, మెయిన్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నా కూడా అదనంగా 7.5 లక్షలు వస్తాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకని దీనికి 2 కోణాలు ఉన్నాయి. ఒక కోణం ఏంటి అంటే కనుక కన్సిస్టెన్సీని రివార్డ్ చేయడం. అండ్ టీంలో ఒక రకంగా ఏమవుతుందంటే కనుక ఇతను ఒక మంచి వాల్యుబుల్ ప్లేయర్గా కన్సిడర్ చేస్తున్నారు ఈ ఒక పర్టికులర్ పర్సన్ని, ఈ టీం వాళ్ళు అని చెప్పేసి ఒక ఇండికేషన్స్ వెళ్తాయి నేషనల్ సెలెక్టర్లకి, జోనల్ సెలెక్టర్లకి, వీళ్ళకి ఎవరైతే సెలక్షన్ బాడీలో ఉన్నారో, తద్వారా ఎన్సీఏ, బీసీసీఐకి కూడా దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ ఫ్రమ్ ద ఫ్రాంచైజీస్ దట్ దిస్ గై ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఓకే, వాళ్ళు ఇతను పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే ఫ్రమ్ ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు రింకు సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. రింకు సింగ్ లాంటి వాళ్ళు 55 లక్షలకు అమ్ముడుపోవడం అనేది, 55 లక్షలు కొనుగోలు చేసుకోవడం అనేది ఇస్ చాలా డౌన్ సైడ్ ఆఫ్ వాట్ ఆప్షన్ కెన్ బి. సరే అతను అమౌంట్ డబుల్ చేశారు, అతను ఇండియాకి ఆడాడని ₹1 కోటి ఎంత వస్తుంది, బట్ స్టిల్ 1 crore ఫర్ రింకు సింగ్ చాలా చాలా తక్కువ అమౌంట్. సో అలా కొంతమంది ప్లేయర్స్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి అదనంగా ఇంకో ₹1 కోటి సంపాదించుకునే అవకాశం. సో నాట్ జస్ట్ 1 crore, 2 crores. మీరు అనొచ్చు 1 crore-కి 2 crore-కి తేడా ఏంటి, చాలా తేడా ఉంది. మనకు 15 కోట్లు, 16 కోట్లు, 24 కోట్లు చూసి ₹1 కోటి మనకు అర్థం కావట్లేదు, కానీ చాలా చాలా తేడా ఉంది. సో అటువంటి ప్లేయర్లకు ఎవరైతే గాన్ ఫర్ అ లెసర్ అమౌంట్ బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్గా ఎవరైతే ఉంటారో ఈ రూల్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అదే దాని గుడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కనుక మీకు జోనల్ వాళ్ళు, లేదంటే కనుక స్టేట్ వాళ్ళు, నేషనల్ వాళ్ళు, ఓకే ఫైన్ ఈ ప్లేయర్ని ఇలా వాడుకుంటున్నారు కాబట్టి మనం
సయ్యద్ ముష్తాక్ అలీలో కానీ ఇతరత్ర టోర్నమెంట్లో కానీ ఇతను కొంచెం ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు వెళ్తారు. నా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫారిన్ ప్లేయర్స్ కొంతమంది ఎవరైతే ఎగ్గొడతారో వాళ్ళకి ఒక టెంప్టింగ్ బెయిట్. ఎగ్గొట్టకండి నాయన, రండి మీకు ఇంకా అదనంగా డబ్బులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఫటీగ్ ఇష్యూస్ వల్ల, లేదంటే కనుక వాళ్ళు ఇంకేదో ఇష్యూస్ వల్ల, లేదంటే సరైన ఆప్షన్కి సరిగా ఆప్షన్లో సరైన అమౌంట్ రాలేదని చెప్పి లాస్ట్ మూమెంట్లో విత్డ్రా చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ విత్డ్రాయల్స్ ఆపే ప్రయత్నం చేయడం, ఆ విత్డ్రాయల్స్ ఆపే ప్రయత్నం చేయడం ఏమవుతుందంటే యు ఆర్ టెలింగ్ ఎవ్రీ క్రికెట్ బోర్డ్ దట్ మీ ప్లేయర్స్ మా లీగ్ ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎట్ అనదర్ స్టెప్ ఆఫ్ స్ట్రెంథనింగ్ బీసీసీఐస్ కంట్రోల్. బీసీసీఐకి ఇంత కంట్రోల్ రావడానికి కారణం రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ ఐపీఎల్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఐపీఎల్. ఎందువల్ల అయితే బీసీసీఐ కంట్రోల్ చేస్తుందో లేదా బీసీసీఐ మేజర్ స్టేక్ హోల్డర్గా ఉండడానికి ఐపీఎల్ ఒకటే కారణం కాదు. బట్ ఐపీఎల్ ఈజ్ ఒక రకంగా చెప్పాలి అంటే కానీ ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది బీసీసీఐ. అంతకుముందు కూడా తెండూల్కర్ ఉన్నప్పుడు కానీ లేదా ఇతరత్ర ప్లేయర్స్ అందరూ ఉన్నప్పుడు కానీ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ వర్ వెరీ హ్యూజ్. ఐపీఎల్ వచ్చాక అందుకోలేని స్థాయికి వెళ్ళింది. సో అలా ప్రతి ఒక్కళ్ళని కూడా నా వాచ్ ఆర్ లీగ్, మీ జస్ట్ నాట్ ది ఆప్షన్ అమౌంట్, మీకు ఈ అమౌంట్లు కూడా రాబోతూ ఉన్నాయి. సో మీకు 2 కోట్లే వచ్చాయి 3 కోట్లే వచ్చాయని ఫికర్ పడకండి, మీకు ఇంకో 1,05,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. దట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఫర్ పీపుల్ ఫ్రమ్ ద కంట్రీస్. ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, న్యూజిలాండ్ కానీ, వెస్టిండీస్ కానీ చాలా చాలా పెద్ద అమౌంట్లు ఇవ్వండి. వెస్టిండీస్ వాళ్ళు సరే ఐపీఎల్ ఖచ్చితంగా ఆడడానికి వస్తారు, కానీ ఈ కంట్రీస్ ఏవైతే సౌత్ ఆఫ్రికాలో కూడా వస్తారు, న్యూజిలాండ్ వాళ్ళు కూడా వస్తారు. బట్ స్టిల్ ఇఫ్ ఎట్ ఆల్ సంబడీ సేస్ మనకు వర్కౌట్ కావట్లేదు, తక్కువ ఆప్షన్కి వెళ్ళాం అనుకున్న వాళ్ళందరికీ చాలా పెద్ద అమౌంట్లు పలుకుతాయి. కొన్నిసార్లు జెన్యున్ ఆల్రౌండర్సో లేదా ఇంటర్నేషనల్ క్రికెట్లో బాగా ఆడిన వాళ్ళు బేస్ ప్రైజ్కి వెళ్ళిపోతూ ఉంటారు, 50 లక్షలకు 60 లక్షలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేందబ్బా 50 లక్షలకి ఎట్ట తీసుకెళ్లారు వీళ్ళు అనుకుంటే ఇంకో ₹1,00,00,000 ఎక్స్ట్రా సంపాదించుకునే అవకాశం. 2 కోట్లకి కొంతమంది కొనుగోలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొక ₹1,50,00,000 ఎక్స్ట్రా సంపాదించుకునే అవకాశం. సడన్లీ ఒక టీంకి ఓపెనర్స్ అక్కర్లేదు, 2 కోట్లలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ లైక్ ట్రావిస్ హెడ్డో లేకపోతే రచిన్ రవీంద్రన్ వచ్చేసాడు. 2 కోట్లకి ఎట్లా వచ్చేసారంటే దట్ ఫ్రాంచైజ్ విల్ అగైన్ షెల్ అవుట్ 1 crore మోర్, ఎందుకంటే అది ప్రతి మ్యాచ్ ఆడించుకోవాలి. ఇది లీగ్ మ్యాచెస్ వరకే మాట్లాడుతున్నాం, మళ్ళీ ప్లే ఆఫ్స్ లెక్క వేరే ఉంటుంది. సో ఇలా వాళ్ళందరూ ప్లేయర్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఐపీఎల్ మిస్ అయ్యారంటే యూర్ లూజింగ్ అలాట్. సో ఆలోచించుకోండి. జస్ట్ ఇమాజిన్ బాస్, 20 కోట్లు వచ్చిన వాడికి 1 crore పెద్ద ఫరక్ పడుతుందంటే 5% హైక్. 5% హైక్ ఆన్ 20 crores ఖచ్చితంగా ఫరక్ పడుతుంది. 1 crore 5 కోట్లు చేసేవాడికి ఫరక్ పడుతుందా? 20% హైక్ ఖచ్చితంగా ఫరక్ పడుతుంది. 50 లక్షలు బేస్ ప్రైస్లోకి అమ్ముడుపోయిన వాడికి కొనుగోలు చేసుకున్న వాళ్ళకి 1 crore హెల్ప్ అవుతుందా అంటే దట్స్ డబుల్ 200%. ఇది సో ఇది చాలా చాలా క్యాల్కులేటెడ్ మూవ్ బీసీసీఐ వేసింది. ఈ వెనకాల మరి ఆలోచనల వెనకాల ఎవరున్నారో తెలియదు. జైషా అయితే డిక్లేర్ చేశాడు. సో క్రెడిట్స్ టు బీసీసీఐ ఫర్ గెటింగ్ దిస్ రూల్. ఐపీఎల్లో ఇంకా కొంచెం రిగర్ ఆ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. డొమెస్టిక్ క్రికెటర్స్ కూడా ఇంకా లేదు మేము ఆడాలి, అదనంగా వచ్చి 7.5 లక్షలు తీసుకోవాలని ఒక కోరిక ఉంటుంది. దీనివల్ల కొంతమంది ఏమంటారంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా ఇండియన్ ప్లేయర్స్కి అనేసి దానివల్ల చాలామంది బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యూ కెన్ సీ చాలామంది ఐపీఎల్లో ఆడి వాళ్ళ గేమ్ మల్టిపుల్ ఫార్మాట్స్లో కూడా పెరుగుతూ వచ్చింది. అండ్ రంజీ ట్రాఫీస్కి, విజయ్ హజారే ట్రాఫీకి, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రాఫీస్కి వాటికి కూడా బీసీసీ హాజ్ ఇంక్రీజ్డ్ అమౌంట్స్. సో దీన్ని అలా చూడాల్సిన అవసరం లేదు. ఐపీఎల్కి డెఫినెట్లీ ద క్యాష్ ఫ్లో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి ఆ లెక్కలు వాళ్ళకుంటాయి. సో ఇది నాకు అనిపించింది. ఇంపాక్ట్ ప్లే రూల్ ఇస్ డెఫినెట్లీ ఆన్ సెలెక్టర్స్కి అండ్ అలాగే ప్లేయర్స్కి హూఎవర్ ఫీల్ దట్ వాళ్ళ వర్త్ డబ్బులు వాళ్ళకి రాలేదని వాళ్ళకి అదనమైన అవకాశం ఉంటుంది. అదర్ కంట్రీస్ కూడా ఇంకా ఆలోచిస్తారు, ఐపీఎల్ వద్దు అని ఆలోచించే వాళ్ళు కూడా వామ్మో ఐపీఎల్ ఆడితేనే బెటర్ కదా అనే ఆలోచనలో పడతారు.